దేశవ్యాప్తంగా ఆసక్తి రేకించిన 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. ప్రశాంతంగా ముగిసిన అస్సాం, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా తరలివచ్చారు. ఈ ఎన్నికల్లో పుదుచ్చేరి ఓటర్లు అత్యంత ఉత్సాహాన్ని కనబరిచారు. ఇక్కడ రికార్డు స్థాయిలో 89.87% పోలింగ్ నమోదైంది. అస్సాంలో కూడా ఓటర్లు పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ 85.64% పోలింగ్ నమోదైంది. ఇటు కేరళంలో కూడా 78.02% మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లుగా తెలిసింది. ఇక 3 రాష్ట్రాల్లో ఓటింగ్లో పాత రికార్డులు బద్దలయ్యాయి. కేరళంలో 140 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో 74.06% పోలింగ్ నమోదు కాగా ఈసారి 78% పెరిగింది. అలాగే అస్సాంలో 126 నియోజకవర్గాలు ఉండగా గత ఎన్నికల్లో 82% పోలింగ్ నమోదవగా ఈసారి 85% పెరిగింది. ఇక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో 30 నియోజకవర్గాల్లో అత్యధికంగా 89% పోలింగ్ నమోదైంది. ఈ 3 రాష్ట్రాల భవిష్యత్తును నిర్ణయించే ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ వచ్చే నెల మే 4న జరగబోతుంది. అదే రోజు అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఏ పార్టీ జెండా ఎగరబోతుందో స్పష్టం కాబోతుంది. పోలింగ్ శాతం భారీగా నమోదు కావడంతో గెలుపుపై అటు అధికార, ఇటు ప్రతిపక్ష పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.